రోడ్డెక్కిన బీజేపీ పంచాయతీ, పార్టీలో ముదురుతున్న అంతర్గత పోరు, వర్గాలుగా చీలిన కమలదళం కీలక నేతలు, ఆధిపత్యం కోసం బురద జల్లే యత్నం. బండి సంజయ్ వర్గం ఒకటి, ధర్మపురి అరవింద్ వర్గం ఒకటి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే ధర్మపురి అరవింద్ ఆయన పార్లమెంట్ పరిధిలోకి రానియలే. తెలుసా మీకు ఎవరికైనా? రానియలే. మరి ఈయన బీజేపీగా అంటే అట్టేట్ వస్తాం అంటాడు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అది పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కిషన్ రెడ్డి దానికి ప్రతినిధి. ఎవరు గెలుస్తారని తొలి వెలుగు రఘు అడిగితే మాకేం సంబంధమే, కిషన్ రెడ్డిని ఎక్కువ అంటుడు ధర్మపురి అరవింద్. ఇంత యాటిట్యూడ్ మాటలు దేనికి? బీజేపీలో ఉంటున్నారు కదా అందరూ. ఆ బీజేపీ జెండా మీదనే కదా మీరు గెలిచింది, ఆ బీజేపీ బొమ్మ మీదనే కదా గెలిచింది. మరి గెలిచిన బొమ్మనే బోధ పెట్టడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఇగో గిదే ఈటల ఏడిపే బీజేపీకి శాపమని ఎన్నో ఉండేది. ఈటల ఏడిపే బీజేపీకి శాపమని ఇచ్చిల్లే. ఇగో గిదే ఈటల ఏడిపే బీజేపీకి శాపం, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదనే ఏడుపు. ఇదే మరి సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు. కేంద్ర మంత్రి పదవి వస్తుందేమో అనుకున్నావు, కేంద్ర మంత్రి పదవి కూడా రావట్లేదని సూచనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి వీళ్ళు ఎవరు చేసిండ్లు, ఏమన్నా ప్రీ ప్లాన్గా వాళ్ళే చేసుకున్నారా ఏంది అన్నది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. చూద్దాం ఒకసారి. బీజేపీలో అంతర్గత పోరు నానాటికి ముదురుతుంది. ఆధిపత్య పోరులో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు కొందరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పరువు ప్రతిష్టను రోడ్డు నీడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న ఏం జరిగిందే, బండి సంజయ్ని టార్గెట్ చేస్తే కొడుకును అంటే బండి సంజయ్ టార్గెట్గా భగీరథను టార్గెట్ చేసేళ్ళు. ఇద్దరు బీజేపీ ఎంపీలు కేటీఆర్ ఆధ్వర్యంలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడిచింది. తద్వారా పార్టీకి నష్టం తప్ప లాభం లేదు కదా. పార్టీ ఇంటర్నల్గా ఏనన్నా జావని, వ్యక్తిగతంగా మనం లబ్ధి పొందితే చాలు అనేటోడు నాకు తెలిసి బీజేపీలో అన్ఫిట్ అన్న ఉద్దేశం ఆ కార్యకర్తలు మాట్లాడుకుంటారు. ప్రతిష్టను రోడ్డున ఏడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను అణిచివేయడానికే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపిస్తున్నది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీ ట్యాగ్ లైన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. క్యాడర్ ఆందోళనకు గురవకపోతే ఏమవుతుంది? ఓ బీజేవైఎం లీడర్, నాకు తెలిసిన ఒక యంగ్ లీడర్ పోయి బండి సంజయ్ అన్నతో ఫోటో దిగితే ధర్మపురి అరవింద్ నుంచి ఫోన్స్ వస్తాయి వాళ్ళకు. అట్లెట్లా పోతావే ఆయన దగ్గరికి, ఎట్లా ఫోటో దిగుతావని సావాలనా మీ మధ్యలో? ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మధ్యలో ఆ కార్యకర్తలు చావాలనా? నికార్స్గా కొట్లాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లీడర్లు చావాలనా? ఎందుకు ఈ కుట్రలు? ఈ మొన్నటి వరకు అయిపోయింది. ఇప్పుడు ఎంత బ్లేమ్ చేయాలో బండి సంజయ్ని అంత బ్లేమ్ చేసిండ్రు, కుట్రలు చేసిండ్రు. ఆ కుట్రల రిపోర్ట్లు, ధర్మపురి అరవింద్ పైన రిపోర్ట్లు కేంద్రానికి పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేందర్ పైన కుట్ర ఎవడు చేస్తున్నాడు? ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ వస్తున్న క్రమంలో నేతల తీరు వలన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నాయకత్వం ఇక్కడి పరిస్థితులపై దృష్టి సారించి ఏం సమస్యను 8ల ఈ కేంద్ర పోలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. దేశానికో అధ్యక్షుడు ఉంటాడు, రాష్ట్రానికో అధ్యక్షుడు ఉంటాడు. రాష్ట్ర అధ్యక్షుడు పట్టించుకోడు, దేశ అధ్యక్షుడు పట్టించుకోడు. పరిష్కరించేలా చూడాలని క్యాడర్ చెప్తుంది. ఈటల వర్గం
ఆరోపణలు. బీజేపీలో గత కొంతకాలంగా పాత కొత్త విధానం రాజుకుంది. పార్టీలోని కొందరు తాజాగా ఎంపీ ఈటల రాజేందర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు విమర్శలు చేస్తూ పోస్టర్లు వేశారు. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి చెందిన కొందరు పని అంటూ ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈటల కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్నారని, దీంతో వారిని లక్ష్యంగా చేసుకుని వారి మధ్య గ్యాప్ వచ్చేలా పోస్టర్ను ముద్రించారని ఆరోపిస్తున్నారు. బండి వర్గం ఆరోపణలు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు కావడంతో ఈటలకు అరవింద్కు మధ్య వివాదం మరింత ముదిరిందని పార్టీ నాయకులు చెప్తున్నారు. బండి రాష్ట్ర అధ్యక్షుడిగా దిగిపోవడానికి పరోక్షంగా ఈటల ఇతర నేతలు కారణమంటూ బండి అనుచరులు ఆరోపిస్తున్నారు. సంజయ్ కొడుకు వివాదం బయటికి రావడంలో ఈటల అరవింద్ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ముగ్గురు నేతల మీద బహిరంగంగానే సోషల్ మీడియాలో పరస్పర పోస్టులు విమర్శలు వైరల్ అవుతున్నాయి. ఈటల టార్గెట్ గా పోస్టర్లు, అందులో ఏముంది? ఈటల ఏడుపే బీజేపీకి శాపం, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోడీ నాయకత్వంలో గెలిచిన నా ఇమేజ్ తోనే గెలిచాను అనడం ఇదేమి రాజకీయ నైతికత, బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు, ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపుమంట ఎందుకు, నేనే బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమ నుంచి బయటికి రా ఈటల, బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది అంటూ ఆ పోస్టర్లో రాసుకొచ్చింది. వాస్తవంగా 2 చోట్ల ఓడిపోయింది ఈటల రాజేందర్. 2 చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళా మల్కాజ్గిరి, ఇక్కడ గజ్వేల్లో పోటీ చేసిండు, హుజరాబాద్లో పోటీ చేసిండు. 2 చోట్ల అటర్ ఫ్లాప్గా ఓడిపోయాడు. 2 చోట్ల అటర్ ఫ్లాప్గా ఓడిపోయినా కూడా మళ్ళా బీజేపీ ఈటల రాజేందర్ దగ్గర తీసి మల్కాజ్గిరి ఎంపీ, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి ఎంపీగా ఛాన్స్ ఇచ్చింది. నేనే గెలిచినా, మోడీ ఇమేజ్ లేకుండా గెలిచినా, కేసీఆర్ ఇమేజ్ లేకుండా గెలిచినా, ఆ కాంగ్రెస్ ఇమేజ్ లేకుండా గెలిచినా అని ఎవడైతే భ్రమలు పడతారో ఆయా పార్టీలలో ఉండేటోడు, మీరు ఆ భ్రమలు బయటికి వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవండి, అప్పుడు మీరే గెలిచిండ్రు, మీరే గొప్ప అని మేము కూడా అనుకుంటాం. పార్టీకి క్యాడర్కు ఏ పార్టీ అయినా ఒక క్యాడర్ ఉంటుందబ్బా. ఆ క్యాడర్ కొన్ని కోట్లు పెట్టినా అమ్ముడు పోడాడు. అది నేర్చుకోండి ఫస్ట్. కేంద్ర మంత్రి పదవిపై ఆశలు. బండిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే క్రమంలో తనకు పదవి వస్తుందని ఎంపీలు ఈటల, అరవింద్, డీకే అరుణ తదితరులు భావించారు. తీరా బండికి ఛాన్స్ దక్కడంతో వారంతా నిరాశ చెందారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం వారంతా ఎదురు చూశారు, కానీ సాధ్యం కాలేదు. రాజ్యసభ ఎన్నికల అనంతరం ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరొకరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీంతో ఎంపీలు ఎవరికి వారు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. మహిళా కోటాలో డీకే అరుణ, ఎస్టీ కోటాలో నగేష్, బీసీ కోటాలో లక్ష్మణ్, ఈటల, అరవింద్లు ఉన్నారు. ఈ క్రమంలోనే గ్రూపు రాజకీయాలు ఆధిపత్య పోరు పెరిగిందని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంత ఆధిపత్య పోరు పెరిగినా కూడా మా కిషన్ రెడ్డికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటాడు. కిషన్ రెడ్డి సీనియరే కదా, ఇంత జరుగుతుంది కదా, ఇంత జరిగితే కనీసం రాష్ట్ర అధ్యక్షుడు ఈ ముగ్గురు లీడర్ల మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి కదా, ఇటు బండి సంజయ్, ఇటు ధర్మపురి అరవింద్, ఇక్కడ ఈటల రాజేందర్, ఇక్కడ ఈ ముగ్గురిని కూర్చుండబెట్టి సమస్య ఏంది అనేది సమస్య ఏంది అని పరిష్కరించే కేపబిలిటీ రాష్ట్రంలో ఎవరికి లేదా? నీ ఏడిపే బీజేపీకి శాపం, ఎంపీపై రాత్రికి రాత్రే వెలిసిన బ్యానర్లు, భ్రమల నుంచి బయటకి రావాలని సూచన, ఈటల టార్గెట్గా ఫ్లెక్సీల కలకలం. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ మేడ్చల్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వెలిసిన అనామక ఫ్లెక్సీలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి. నీ ఏడిపే బీజేపీకి శాపం, ఈటల బీజేపీలో చేరి చేసిందేంటయ్యా అనే వివాదాస్పద శీర్షికతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సొంత పార్టీలోనే కాక
సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు ఓటమి అనంతరం మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గెలుపొందిన తర్వాత కూడా నా ఇమేజ్తోనే గెలిచాను అని చెప్పడం రాజకీయ నైతికత కాదని ఫ్లెక్సీలో విమర్శించారు. అలాగే బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని, ఎంపీ ధర్మపురి అరవింద్కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. నేను బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయ అనే భావన నుంచి బయటకు రావాలని ఈటలకు సూచిస్తూ ఫ్లెక్సీలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారు, వాటి వెనుక ఉద్దేశం ఏమిటన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందిస్తూ రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగడాన్ని ఓర్వలేకనే ప్రత్యర్థి పార్టీల నేతలు బయటి వ్యక్తులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారు నిజంగానే ఇట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళకు లొల్లి పెట్టియాలని ధర్మపురి అరవింద్కు, బండి సంజయ్కి ఇప్పుడు మంగ్లీ ఇష్యూ అయిపోయింది, బండి భగీరథ్ ఇష్యూ అయిపోయింది, పవన్ కళ్యాణ్ ఇష్యూను నేర్చుకున్నారు. మరి మా యూట్యూబ్ ఛానల్లో రోజుకొక ఇష్యూతో దాన్ని ఏమైనా క్లియర్ చేసే అంటుండే దాని మీద జర నిప్పులు పోస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాలకు అగాధం పెట్టించే ప్లాన్లలో బిజీగా ఉన్నారు మా వాళ్ళంతా. సరే, అది పక్కన పెడితే ఇక అది రావద్దంటే మళ్ళీ మనకు వ్యూస్ రావాలంటే మళ్ళీ ఏదో ఒకటి ముందుకు వేసుకోవాలి. మరి ప్రత్యర్థులు ఎవరైనా ఈ 3 పైన కుట్రలు చేసి వేరే పార్టీ వాడు ఎవరైనా చేస్తున్నాడా, దానిపైన ఎంక్వైరీ ఉండదు. ఇట్లా వచ్చిందంటే వాడి పైన రుద్దడమే అంతే. ఇక బీజేఎల్పీ నేతల ఖండన. ఈటలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రకటన విడుదల చేశారు. ఎంపీ ఈటలను కించపరిచేలా ఏర్పాటు చేసిన బ్యానర్లను రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ముక్త కంఠంతో ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, తెలంగాణ బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల అసురక్షణ భావానికి నిదర్శనమని వివరించారు. బీజేపీ నాయకులు అఖ్యంగా ఉండి కుట్రలను తిప్పికొడదామని పేర్కొన్నారు. మరి ఏమైనా కేటీఆర్ ఏమైనా ఫ్లెక్సీలు పెట్టినా పెడతాడు. ఎందుకంటే వీళ్ళ మధ్యన మంటలు రేగాలంటే ఓడంటే ఒకడు పడద్దంటే పెట్టినా పెడతాడు. బండి భగీరథ్ ఇష్యూలు అదే జరిగింది కదా. మనోళ్ళు చేదోడు వాదోడుగా ఉన్నారు మంచిగా వెనకాల. మరి ధర్మపురి అరవింద్ ఏమంటున్నారు? దుష్ప్రచారం సరికాదు అంటున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఎంపీ ఈటలను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర బ్యానర్లు వేయడాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఈటల సౌమ్యుడి అని, ఆయనపై దుష్ప్రచారం సరికాదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి తనకు మధ్య ఈటల గొడవలు పెడుతున్నారనే ప్రచారంలో 100% నిజం లేదని, తమ మధ్య సోదర భావమే ఉందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు ఉండాలి తప్ప వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తగదన్నారు. వామ్మో, ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే సమయంలో ధర్మపురి అరవింద్ గారు మీ భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్పండి, మీరేం కామెంట్లు చేయలేదా, కేంద్రానికి ఏమి కంప్లైంట్లు చేయలేదా? వాడేవాడబ్బా నిన్నగాక మొన్నొచ్చినోడు, ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే నేనేం బీకాలి అని మీరు చెప్పిన మాట వాస్తవం కదా ధర్మపురి అరవింద్ గారు? మీ గుండెల మీద చేసుకొని మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఈ వర్డ్ అన్నది నిజం కాదా? కేంద్ర మంత్రిగా ఈటల రాజేందర్ పేరు వస్తుంది. కేంద్ర మంత్రిగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సామాజిక వర్గం నుంచే, బండి సంజయ్ బీసీ సామాజిక వర్గం నుంచి, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మళ్ళా ఈటల రాజేందర్కు ధర్మపురి అరవింద్ను పక్కన పెడతా ఉన్నారు. ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ అవుతుంది. ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఇద్దరు బీసీ నాయకులు అయినప్పటికీ, ముగ్గురు ఈటల రాజేందర్ బీసీ నాయకుడు అయినప్పటికీ ధర్మపురి అరవింద్ది, బండి సంజయ్ది సేమ్ కమ్యూనిటీ, మున్నూరు కాపు కమ్యూనిటీ అవుతుంది. సో ఈటల రాజేందర్కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఇటు ముదిరాజులను కాపాడిన వాళ్ళు అవుతాము. బీసీలలో అతిపెద్దగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి మనం అండగా వేసిన వాళ్ళు అవుతాము, ఉద్యమకారుడికి అండగా ఉన్నట్టు అవుతాము అని ఇక్కడ
ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని మంత్రిగా ఇద్దామని ప్లాన్ చేసినప్పుడు మీరు ఏమి లెటర్లు రాయలేదా ధర్మపురి అరవింద్ గారు? గమ్మతుంటే ఇప్పుడు రాజకీయాలలో ఎట్లుంటుందంటే వాడు చంపుతాడు, ఆడే చంపుతాడు, ఆడు చంపినట్టు ఏం తెలియదు. ఆ తల్లిదండ్రులకు ఒక కొడుకుని చంపిల్లు అనుకో, తల్లిదండ్రులకు ఆ ఊరోళ్ళకి ఏం తెలియదు, వాడే వచ్చి మళ్ళీ శవం దగ్గర ఇట్లుంటాడు, చంపినోడే. అట్లున్నాయి బీజేపీల కథలు. మీరు ఏం చేస్తున్నారో కానీ మీరు డెవలప్మెంట్ అవుతున్నారంటే కార్యకర్తలు అయితే అవుతలేరు అబ్బా, కార్యకర్తలు అయితే అవుతలేరు. ప్రతి సామాన్య కార్యకర్త మినిమం ఒక కార్పొరేటర్ కావాలి.